హాయ్ ఫ్రెండ్స్, డార్క్ మ్యాటర్ గురించి మీరు విని ఉండవచ్చు. అది కనిపించదు, కానీ దాని గురుత్వాకర్షణ ప్రభావాన్ని మనం గమనించగలం. కానీ డార్క్ మ్యాటర్ కంటే కూడా మరింత రహస్యమైన ఒక విషయం ఉంది. దాని పేరు డార్క్ ఫ్లో. అసలు డార్క్ ఫ్లో అంటే ఏమిటి? అది నిజంగా ఉందా లేక శాస్త్రవేత్తల పొరపాట? ఇప్పుడు తెలుసుకుందాము. మన విశ్వంలో కోట్లాది గ్యాలక్సీలు ఉన్నాయి. ఈ గ్యాలక్సీలు కలిసి భారీ సమూహాలుగా ఉంటాయి. వీటినే గ్యాలక్సీ క్లస్టర్స్ అని అంటారు. 2008లో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించారు. విశ్వంలోని కొన్ని భారీ గ్యాలక్సీ క్లస్టర్స్ అన్ని ఒకే దిశలో అత్యంత వేగంతో కదులుతున్నట్లు కనిపించాయి. ఇది సాధారణ విషయం కాదు, ఎందుకంటే విశ్వం అన్ని దిశల్లో దాదాపు సమానంగా విస్తరిస్తోంది. అప్పుడు ఈ క్లస్టర్లు ఎందుకు ఒకే దిశలో వెళ్తున్నాయి? ఈ విచిత్రమైన కదలికకే డార్క్ ఫ్లో అనే పేరు పెట్టారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ గ్యాలక్సీలను లాగుతున్నది ఎవరు? కొంతమంది శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆలోచనను ప్రతిపాదించారు. మనకు కనిపించే విశ్వం అంటే అబ్జర్వబుల్ యూనివర్స్. మొత్తం విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. దాని అవతల మనకు కనిపించని భారీ నిర్మాణాలు లేదా పదార్థం ఉండి వాటి గురుత్వాకర్షణ శక్తి గ్యాలక్సీ క్లస్టర్ ను లాగుతూ ఉండవచ్చని వారు భావించారు. అంటే మన విశ్వం బయట కూడా ఇంకేదైనా ఉండవచ్చా? ఈ ఆలోచనే ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. తర్వాత జరిగిన పరిశోధనల్లో, ముఖ్యంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్లాంక్ స్పేస్ అబ్జర్వేటరీ సేకరించిన డేటాలో డార్క్ ఫ్లో కు స్పష్టమైన ఆధారాలు కనిపించలేదు. అందువల్ల కొందరు శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు: డార్క్ ఫ్లో అనేది నిజమైన ప్రభావం కాకపోవచ్చు, పరిశీలనల్లో వచ్చిన పొరపాటు కూడా కావచ్చు. అంటే డార్క్ ఫ్లో నిజమా కాదా అన్నది ఇప్పటికీ పూర్తిగా తేలలేదు. అయితే ఒకవేళ డార్క్ ఫ్లో నిజమైతే అది మన విశ్వం గురించి మనకు తెలిసిన అనేక సిద్ధాంతాలను మార్చివేయగలదు. అంతేకాదు, మనం చూడలేని విశ్వం అవతాల ఏముందో తెలుసుకోవడానికి కూడా అది ఒక కీలక ఆధారం కావచ్చు. డార్క్ మ్యాటర్ కనిపించదు, డార్క్ ఎనర్జీ అర్థం కాలేదు. ఇప్పుడు డార్క్ ఫ్లో కూడా విశ్వంలోని అతిపెద్ద మిస్టరీలతో ఒకటిగా నిలిచింది. మనకు కనిపించే విశ్వం మాత్రమే అంత కాదేమో, దాని అవతల ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చు. విశ్వం ఎంత పెద్దదో మనకు తెలుసు, కానీ అది ఎంత రహస్యమో ఇంకా పూర్తిగా తెలియదు. ఇలాంటి స్పేస్ మిస్టరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.